అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ను పూర్తిగా విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుడు సుర్ల నూకరాజును స్టేషన్లో ఉంచిన జూలై 3న సాయంత్రం 6:55 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉన్న ఫుటేజ్ను బహిర్గతం చేయాలని కోరారు. డీఎస్పీ ఆహ్వానం మేరకు ఫుటేజ్ పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఆయన 6:54 వరకు మాత్రమే వీడియో చూపించారని, ఆ తర్వాత ఫుటేజ్ అందుబాటులో లేదని అధికారులు చెప్పడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. 4వ తేదీన 4/2026 ఎక్స్-ఎమ్మెల్యే గారు నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారిపై కొన్ని అసత్య ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న నేను వీడియో కూడా చేసి పత్రికా సోదరులందరూ కూడా తెలియపరచడం జరిగింది. దాని మీద ఆల్రెడీ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా మేము డౌన్లోడ్ చేయించుకొని ఇక్కడ పెట్టాం. మీరందరూ కూడా సీసీ కెమెరాస్ చూశారు. అందులో ఆరోపణలు ఏంటంటే, ఒకటి లాఠీ తోటి అమృతాన్ని రాసి కొట్టారు ఎస్ఐ గారు అని, ఒకటి 2 కాళ్ళ బోట్లతోటి తన్నారు, టెస్టికల్స్ మీద తన్నారు అని చెప్పేసి ఒక ఆరోపణలు ఆయన చేశారు. అంత విధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు అలాగే నెగ్లెక్ట్ చేశారో మాకు అర్థం కావట్లేదు. అందుకని మేము ఏమన్నామంటే, ఈ రోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే అక్కడ క్రియేట్ చేశారు, ఒక అసభ్యకరంగా ప్రవర్తించాడు మహిళల మీద అని చెప్పి ఈ విధంగా చెప్పడం, వాళ్ళు మార్లు మర్యాదగా ప్రవర్తించాలని సూచించినప్పుడు కూడా ఎంఆర్ఓతో వాగ్వేదం దిగారు. మళ్ళీ ఎంఆర్ఓ గారిని ఇన్వాల్వ్ చేశారు. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎవరొకరు అధికారులను పెట్టాడు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయన చేత కూడా కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పుడు వీఆర్ఓ చేపించారు. మళ్ళీ రేపు జరగకపోతే ఎంఆర్ఓ గారు, అంటే ఎంత దారుణం అంటే, ఒక ఎంఆర్ఓ ఉన్న ఉన్నతమైన స్థానాల్లో వ్యక్తిగత కూడా బలవంతంగా కంప్లైంట్లు ఇచ్చే పరిస్థితి రేపు రాబోయే రోజులు కూడా వస్తుంది. అందుకే మేము ఏమంటున్నామంటే, ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసినది. ఇది అంటే ఈ తప్పు ఏదైతే నేను ప్రెస్కి ఇచ్చామో, మళ్ళీ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఇస్తామన్నామో, అంత విధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు అలాగే నెగ్లెక్ట్ చేశారో మాకు అర్థం కావట్లేదు. అందుకని మేము ఏమన్నామంటే, ఈ రోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే అక్కడ క్రియేట్ చేశారు, ఒక అసభ్యకరంగా ప్రవర్తించాడు మహిళల మీద అని చెప్పి ఈ విధంగా చెప్పడం, వాళ్ళు మార్లు మర్యాదగా ప్రవర్తించాలని సూచించినప్పుడు కూడా ఎంఆర్ఓతో వాగ్వేదం దిగారు. మళ్ళీ ఎంఆర్ఓ గారిని ఇన్వాల్వ్ చేశారు. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎవరొకరు అధికారులను పెట్టాడు.